సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కొన్ని సంఘటనలు చూసినప్పుడు చాలా బాధాకరం అనిపిస్తుంది, అయ్యో అనాలనిపిస్తుంది, మళ్ళీ సిగ్గుపడాల్సిన పరిస్థితి కూడా అనిపిస్తుంది. ఆడపిల్లలకి సెక్యూరిటీ లేకుండా పోయింది. ఎక్కడా లేదు, ఉద్యోగంలో లేదు, రోడ్డు మీద లేదు, బస్సులో లేదు, ఇంట్లో కూడా లేదు. తల్లి, తండ్రి, అన్న, చెల్లి, మామ, అత్త ఎవరి దగ్గర సెక్యూరిటీ లేకుండా పోతుంది. అంటే ఏజ్తో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, చిన్నపిల్ల లేదు, మెచ్యూర్ అయిన అమ్మాయి అని లేదు, పెళ్ళైన అమ్మాయి అని లేదు, వృద్ధురాలనడానికి లేదు. మరి పూణే మహారాష్ట్రలో జరిగినటువంటి సంఘటన ఎంత భయానకరం అంటే, ఇదొకటే కాదు, గతంలో చాలా జరిగాయి ఇలాంటి సంఘటనలు. కానీ ఇక్కడ చూస్తే ఈ వీడియో చూడండి. మరి 65 సంవత్సరాల అతను 3.5 సంవత్సరాల పాపని మరి దారుణంగా అత్యాచారం చేసి మా పైన చంపేసి ఒక పేడలో పడేసి వెళ్ళిపోవడం. మరి వెతికినప్పుడు డెడ్ బాడీ ఆ పేడలో కనబడిందంట. ఆ తల్లిదండ్రులకు చెప్పలేనటువంటి బాధ. మరి ఆడపిల్లకి సెక్యూరిటీ ఎక్కడుంది? ఎంతసేపు వాళ్ళ వెనకాల మనం ఎక్కడ తిరుగుతాము? వాళ్ళని పట్టుకునే ఉండాలి అంటే అది సాధ్యమేనా? మరి ఇటువంటి దారుణమైనటువంటి ఈ సమాజంలో ఆడపిల్ల ఎలా బతుకుతుంది? మరి చిన్న పిల్లలకు కూడా సేఫ్టీ సెక్యూరిటీ లేదు అంటే ఏం చేయాలి? దీనిపై మంచి సమాచారం అందించడానికి మనకు అందుబాటులో ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీరమ్మ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మరి పూణే ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. అంటే ఈ వీడియో ఎందుకు చేయాలి నవీన అని మీరు అడిగారు నన్ను మీకు కాల్ చేసినప్పుడు. ఏంటంటే మనం సమాజాన్ని ఉద్ధరించాలని కాదు కానీ మేడం, కొన్ని సంఘటనలు ఇప్పుడు చూడండి. మరి 65 సంవత్సరాలు అతను 3.5 సంవత్సరాల పాపని, అంటే ఇక మనం మాట్లాడుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది ఈ మాటలు. మరి సెక్యూరిటీ ఎక్కడ ఉంది ఆడపిల్లలకి అని అంటే, ఎంతసేపు మరి తల్లి పిల్లని పట్టుకొని ఉంటుంది అని అంటే? తల్లి ఎంతసేపు పట్టుకుని ఉంటుంది, నిజమే, ఆ మాట నిజమే. అసలు ఎందుకు పట్టుకుని ఉండాలి? ఒక మగపిల్లాడే కానీ మగవాడే కానీ వృద్ధుడని ఎవరైనా సరే స్వేచ్ఛగా తిరగగలుగుతున్నప్పుడు ఆడజాతి ఎందుకు తిరగలేదు అంటే ఇప్పుడు అర్థమవుతుంది నాకు. మగాళ్ళు కాదు మృగాళ్ళు అంటే ఒప్పుకుంటారా మగవాళ్ళందరూ? అంటే ఎప్పుడు కూడా ఏ రోజుల్లో కూడా ఆడది మగవాడికి భయపడుతూనే ఉందా? ఈ విషయంలో ఇలా ఎందుకు భయపెడుతున్నారు? మీరు మనుషులు కాదు మృగాలని నిరూపించుకున్నట్టే కదా. మరి 24 గంటలు తల్లో, అమ్మమ్మో, అక్కో, చెల్లో కాపలా కాయాలంటే అయ్యే విషయమేనా ఇది? ఇది మహారాష్ట్రలో పూణే అనే ఒక సిటీలో భీమారావు కామ్లే, ఎవడైతే మనకెందుకు ఆ వాడి యద్వ అంత ముసలాడయ్యుండి అంత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఒక పసిపిల్ల మీద అఘాయిత్యం. వాడికి కోరికలు వెర్రితలలో వేస్తే వేరే దారులు చూసుకోవాలి, తగలబడాలి. పసిపిల్లల మీద ఏంటి? ఇప్పుడు ఆ పాప అమ్మమ్మ గారింటికో నాయనమ్మ గారింటికో వచ్చి ఉంది సెలవులకి. ఏం సెలవులో? పసిపిల్లలకి ఎప్పుడు సెలవులే. వస్తారు, రాకుండా ఎలా ఉంటారు? పిల్లలు బయట ఆడుకుంటారు, పక్కింటికి వెళ్తారు, ఎదురింటికి వెళ్తారు, పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు. వాళ్ళకి అది స్వీట్ మెమరీగా మిగలాల్సిన ఆ సెలవులే కానీ అమ్మమ్మ గారి ఇల్లే కానీ నాయనమ్మ గారి ఇల్లే అని ఆ ఆశ కూడా లేకుండా చేస్తున్నారా? ఇది ఎక్కడి దారుణం? ఇప్పుడు ప్రతి మగాడికి ఈ ప్రశ్న వర్తిస్తుంది. ఆడపిల్లల్ని సెక్యూరిటీగా, జాగ్రత్తగా, పదిలంగా దాయవలసిన, చూడవలసిన బాధ్యత ప్రతి మగాడిది. అది మనింటి పిల్లే అవ్వక్కర్లేదు, మనింటి స్త్రీయే అవ్వక్కర్లేదు. ఎవరైనా సరే ఆడపిల్ల ఆడపిల్లే, స్త్రీ స్త్రీయే. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మన దేశంలో, మన సమాజంలో ప్రతి ఒక్క మగాడి బాధ్యత, పిల్లాడి దగ్గర నుంచి ముసలాడి వరకు. అరే పక్క నుంచి వెళ్తుంది ఒక పాప అని అంటే, అరే మా అక్క అనుకో, మా చెల్లి అనుకో, అరే ఎక్కడికి వెళ్తుంది, ఆమెకి దెబ్బ తగిలింది, అక్క సాయం చేయనా, దగ్గరికి వెళ్ళాలి, అక్క చీకటి పడింది, ఎటు వెళ్తున్నావు, తోడు రానా అనే పాత రోజుల్లో అలా అనేవారు. స్కూల్ నుంచి పిల్లలందరూ వెళ్తుంటే, అమ్మాయిలు అబ్బాయిలు అందరూ కలిసి వెళ్తుంటే అమ్మాయిలు వాళ్ళ ఇంటి దాకా దింపి అబ్బాయిలు వెళ్ళేవారు. మా స్కూల్ టైంలో కూడా మాకు ఇలాగే ఉండేది. అందరూ ఒకే కాలనీకి వెళ్తున్నప్పుడు, ఇళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు ఇంటి దాకా డ్రాప్ చేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళేవారు. ఆ సమాజం ఉందా ఇప్పుడు ఇక్కడ? చాలా మంది ఇన్సిడెంట్ పైన రీల్స్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో, కొన్ని చూశాను. వాళ్ళందరూ అడిగే క్వశ్చన్ ఒకటే, ఏంటంటే ఏం చేశారు ఇప్పుడు అతన్ని? 60 సంవత్సరాల అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎందుకు అరెస్ట్ చేయడం? అతన్ని చంపేయాలి, హ్యాంగ్ చేయాలి ఇమీడియట్లీ, లేదంటే వాళ్ళకి అప్పచెప్పేసేయాలి. అంటే శిక్ష ఇమీడియట్లీ పడకపోవడం వల్లే ఇలాంటి ఎక్కువ జరుగుతున్నాయి అనేది వాళ్ళ యొక్క వాదన. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ మాట. ఇలాంటి దారుణాలు జరిగినప్పుడు స్పాట్లోనే వాడికి శిక్ష ఉండాలి. చట్టాలు అటు అలా ఆ రకంగా మారాలి. ఇప్పుడు ఆ పసిబిడ్డ, ఆ బిడ్డను తీసుకొచ్చి ఇవ్వగలరా? ఆ పసిప్రాణం ఎంత నరక యాతన అనుభవించి ఉంటుంది. పసిపిల్లలు ఊరికే చీమ చూస్తే అమ్మ అని భయపడి ఆ అమ్మని కౌగిలించుకుంటారే వెళ్ళి. అటువంటిది ఇటువంటి దుర్మార్గుడు, ఇంత పెద్దవాడు ఆ పిల్లని అతి దారుణంగా హింస పెట్టుంటాడు. ఆ పిల్ల ఎలా భరించి ఉంటుంది ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకుంటే అర్థమవుతుంది. ఆ పాప ఎంతటి నరకాన్ని అనుభవించింది. కళ్ళు మూసుకుని ఊహించుకుంటే ప్రతి ఒక్కళ్ళ రక్తం మరగాలి.
మరిగి ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతంలో పూణేలో ఉన్న జనం కనీసం వాళ్ళు వాడిని కోర్టుకి సబ్మిట్ చేయాలి, లేదా పోలీసులకి కంప్లైంట్ చేయాలి. పోలీసులు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే చట్టాలు మనకు రావాలి. ఇంకొక విషయం మేడం, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా మందికి భయం వేస్తుంది. మరి ఎలాగా వాళ్ళని ఎలా సెక్యూరిటీ చేయాలి? మరి ఎక్కడికి పంపించొద్దా? ఇంట్లోనే పెట్టుకోమా? మరి స్కూల్కి కాలేజెస్కి ఎక్కడికి పంపించొద్దా? కాలేజీ పంపిస్తే కాలేజ్లో కూడా ఏదో అంటున్నారు, స్కూల్ అంటే స్కూల్లో టీచర్స్ అని కొన్ని ఇన్సిడెంట్స్ చూసాం మనము. మరి ఎలా మరి ఆడపిల్లకి సేఫ్టీ ఏంటి? మరి తల్లులు చాలా మంది భయపడిపోతున్నారు, ఉద్యోగాలు చేసే తల్లులు ఉంటారు. మరి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, మరి ఏంటి పరిస్థితి? అంటే ఇది మనం చాలాసార్లు చర్చించుకుంటాం నవీన. ఎంత వరకు కాపలా కాస్తారు? అసలు ఫస్ట్ అయితే ఆ దుర్మార్గుడికి ఇమ్మీడియట్గా స్పాట్లోనే వాడికి కాలో చెయ్యో తల అన్ని అటువంటి శిక్ష వేయాలి. వాడికి ఉరి శిక్ష వేరే కంట్రీస్లో వేసినట్టు వేయాలి. తర్వాత ఈ పాపని స్కూల్కి వెళ్ళినా, ఈ పాపని కాదు ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే కాపలా అంటే కాయలేం. అంటే ఆడపిల్లకి మనము సొంతంగా కొంత ట్రైనింగ్ అనేది ఇవ్వటం చాలా అత్యవసరము. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా నవీన ఆడపిల్లలు పాపం అటాక్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకున్న వయసు, వాళ్ళకున్న తెలివితేటలు, వాళ్ళకున్న బలము సరిపోవట్లేదు. సో ఇక ప్రతి ఒక్కళ్ళు ఒక సెక్యూరిటీ గార్డుని పెట్టుకునే పరిస్థితి ఉందా మనకి? కాబట్టి నేను చెప్పే సమాజానికి ఏం చెప్తున్నానంటే, ప్రతి ఒక్క మగాడి బాధ్యత అండి ఇది. బుద్ధి లేకుండా ప్రవర్తించద్దు. ఒక ఆడ అనే దాన్ని చూస్తే చాలు మీకెందుకు కోరికలు తలలు లేస్తున్నాయి. కాబట్టి మీరు బాధ్యతగా వ్యవహరించాలి. మీ పక్కన ఏది జరుగుతున్నా అది మీ ఇంటి సమస్యగా మీరు తీసుకోగలగాలి. ఇది ఎంత తిట్టినా, ఎంత బుద్ధి చెప్పినా మార్పు వస్తుందా? మనిషి ఆలోచనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో సమాజం బాగుపడుతుంది. ఇదే కాదు మేడం, చాలా జరుగుతున్నాయి. మొన్న ఒక రీల్ చూశాను, బస్సులో ఫ్రంట్ సీట్ లో లేడీస్ కూర్చున్నారు, బ్యాక్ సీట్ లో ఇద్దరు జెంట్స్ అనుకుంటా. అతను ఇట్లా చేయి పెట్టి నిద్రపోతున్నాడు, నిద్రపోవట్లేదు, నిద్రపోతున్నట్టుగా ఇట్లా పెట్టుకుని ఆమెని వీపు పైన ఇట్లా అంటున్నాడు. ఎంత రిడిక్యులస్ అంటే నిజంగా. అంటే వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉండరా? తల్లి లేదా, భార్య లేదా, పిల్లలు లేరా, ఒక ఆడపిల్లలు లేరా? ఎందుకు అంటే అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి? చిత్తకార్తి కుక్కలు అంటారు ఇలాంటి వాళ్ళని. కక్కుర్తి అన్నమాట చిత్తకార్తి కుక్కలు. ఇది ఇప్పుడు అట్లా చేస్తే ఏమొస్తుంది వాడికి? అంతలోనే అమ్మాయి వచ్చేసి ఒళ్ళు వాలిపోతుందా? లేకపోతే పబ్లిక్లో వాడి కోరిక తీరిపోతుందా? పడేసి చితగొట్టి పచ్చడి కింద పడేయాలి బస్సు బయట వాడిని. మరి ఎందుకు ఊరుకున్నారు వాళ్ళు? ఊరుకోకూడదు. ఎక్కడ ఇలాంటి సంఘటన చూసినా ఎవరు భయపడవలసిన అవసరం లేదు. సామూహికంగా 10 మంది చేరారంటే జడ్జిమెంట్ అక్కడే అయిపోతుంది. వాడిని చితగొట్టి మళ్ళీ ఇక నడవకుండా చేయాలి. వాడిని వెంటనే పోలీసులకు అప్పచెప్పాలి. వాళ్ళు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని వాడి మీద కేసు ఫైల్ చేసి కోర్టులో సబ్మిట్ చేయడము, అక్కడ కూడా కఠినమైనటువంటి శిక్షలు ఉండాలి. అసలు ఎంత ప్రాసెస్ ఎందుకు? మన దేశంలో చట్టాలు మార్చలేమా? అవి ఎప్పటికో మారుతాయి అనుకుందాం, ఇంకొక 100 ఏళ్ల తర్వాత మారుతాయి అనుకుందాం. ఇప్పుడు 100 సంవత్సరాలు అయింది మన రాజ్యాంగం రాసి, మరి ఇప్పటివరకు ఎటువంటి మార్పులు లేవు. ఇంకో 100 సంవత్సరాలకి ఏమైనా మారుతాయేమో ఎదురు చూద్దాం. మరి అంతవరకు మనం ఏం చేయాలి? మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అవేర్నెస్గా ఉండాలి, ఎంత కాపాడుకోవాలి. మీ ఇంటి ఆడపిల్లనే కాదండి, పక్కింటి ఆడపిల్లని కూడా మీ బాధ్యతే కాపాడటం. ఆ అమ్మాయి స్కూల్కి వెళ్తుందంటే బాబు స్కూల్ వరకు వెళ్ళు అని తల్లిదండ్రులు మీకు చెప్పేంత నమ్మకం మీ మీద కలగాలి అంటే మీరు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి. ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. మీరు ప్రతి ఒక్కళ్ళకి తెలియజేయండి. అబ్బాయిలు స్కూల్ పిల్లలైనా, కాలేజ్ పిల్లలైనా, జాబ్ చేసేవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, రిటైర్ అయ్యి ఖాళీగా కూర్చున్న పెద్దవాళ్ళకి కూడా అసలు బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. చాలామందికి పనికి మాలిన సమావేశాలు, పనికి మాలిన వ్యవహారాలు, పనికి మాలిన రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. ఇంటికి వచ్చి వయసు కుర్రాళ్ళగా పెళ్ళాం మీద ఎగరటం. ఈ ఎగిరేదేదో బయట సమాజంలో ఎగిరితే ఒక ఆడపిల్లనే రక్షించబడుతుంది కదా. మీరు కొంపలో చేరి భార్యలను ఎందుకండి బాధ పెడుతున్నారు? ఇలా భార్యల్ని బాధ పెట్టే వాళ్ళకి మాత్రం ఈ మాట చెందుతుంది. నేను అందరినీ అనటం లేదు. బాధ్యత కలిగిన ఏ మగాడు కూడా ఇంట్లో అరవడో, ఇంట్లో మామూలుగా ఉండి బయట చూపించాలి నీ సత్తా. బయట చూపించినప్పుడు ఏమంటారంటే దీన్ని బయట గెలవమంటాం. బయట గెలిచి ఇంటికి రావాలి. గెలవటం అంటే ఏంటి? ఇలాంటిది ఏదైనా ఒక సత్కార్యం చేయండి. ఒక ఆడపిల్లకి రక్షణనివ్వండి. లేదు ఆ కాలనీలో లేదా ఆ ఏరియాలో మీరు యూత్కి ఏదైనా ఒక సందేశం ఇవ్వగలరా? కూర్చోబెట్టి ఒక చిన్న మీటింగ్ చేసి, అరే అబ్బాయి మీది ఇది బాధ్యత, మన ఏరియాలో ఏ అమ్మాయి మీద ఈగ వాలటానికి లేదు, మీరు ఈ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, మీరు ఈ రకంగా కాపలా కాయాలని ఈ పెద్దలు నిర్దేశిస్తున్నారా యూత్ని? ఈ పెద్దలు పనికి మాలిన వాళ్ళు అవుతున్నారు, యూత్ అంతకన్నా పనికి మాలిన వాళ్ళు అవుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నన్ను తిట్టుకుంటే నేను చేసేది ఏమీ లేదు. ఇది మీ యొక్క బాధ్యత. మీ యొక్క బాధ్యత అంటే బాధ్యత. ఈ రోజు నుంచి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడపిల్లల్ని కాపాడే కార్యక్రమం మీరు చేపట్టినట్టయితే దేశంలో మనం కనీసం మన పక్క వీధిలో, మన పక్కింట్లో ఏం జరుగుతుందో తెలియని ఈ రోజుల్లో కనీసం మన పక్కింటి పిల్లలైనా మనం కాపాడుకోగలిగిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ మ్యామ్.